శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు శనివారము. ఈ శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథలు విన్నా మరియు పూజలు చేసిన భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారు. వారంలో ఒక్కో రోజులో ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారు అంటే, వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, బుధవారం నాడు గణపతి లేదా అయ్యప్ప స్వామి, గురువారం రోజు సాయిబాబా, శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని, శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆదివారం రోజు సూర్య భగవానుని, ఇలా ఆయా రోజుల్లో ఆ దేవుళ్ళని పూజించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసము. అయితే కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి విషయానికొస్తే శనివారం అంటే ఎందుకంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారము ఎందుకంత ప్రీతి అంటే, ఓంకారము ప్రభవించిన రోజు ఈ శనివారము. మరియు శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు కూడా ఈ శనివారమే. మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారిగా దర్శించిన రోజు కూడా శనివారమే. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు కూడా ఈ శనివారం రోజే. అంతేకాకుండా శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, శ్రీ పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా ఈ శనివారమే. మరి ఏ వెంకటేశ్వర స్వామి సుదర్శనము పుట్టినది కూడా ఈ శనివారం రోజునే. అందుకే ఏడుకొండల వాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరము. ప్రతి శనివారము రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసము. శనిదేవుడి దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజలు చేయాలని, ఆలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేస్తే, అలా మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద రోజు పచ్చకర్పూరము అద్దుతారు. ఎందుకో తెలుసా అంటే, కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల క్షేత్రంలో ఎన్నో రహస్యాల నిలయము. కోనేటి రాయుడిని కొలిచి జన్మ చరితార్థం చేసుకున్న భక్తాగ్రేసరులు అనేక మంది ఉన్నారు. అన్నమాచార్య, గంగమాంబ వంటి వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు వైష్ణవ భక్తుడైన శ్రీ ఆళ్వార్లలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్ల వారు. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేసరుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దడానికి మరియు శ్రీ అనంతాళ్వార్లకు మధ్య జరిగిన ఒక సంఘటన కారణమని ఓ కథనం ప్రకారము చెబుతూ ఉంటారు. అయితే ఇది వాస్తవంగా జరిగిన కథనే అని ప్రచారంలో ఉంది. ఒకసారి రామానుజాచార్యుని అభిమతానుసారము శిష్యుడైన అనంతాళ్వార్ల వారు తిరుమలకు వచ్చి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ కథనము. అందులో భాగంగానే తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుకవైపు అనంతాళ్వార్ల వారు నివసించేవారు. రోజు శ్రీవారికి పూలమాలలు సమర్పించేవారు. అందుకోసమని తిరుమలలో పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. అయితే పూలతోట పెంచడానికి అనంతాళ్వార్ల వారు తన భార్య సహకారం తీసుకునేవారు. రోజు అనంతాళ్వార్ల వారు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అలా అనంతాళ్వార్ల వారు నిండు గర్భిణి అయిన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తూ ఉండగా, అప్పుడు అక్కడికి బాలుని రూపంలో ఉన్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే ప్రత్యక్షమయ్యాడు. అనంతరము ఆ బాలుడు అనంతాళ్వార్లకు సహాయం చేయటానికి నేను మీకు సహాయం చేస్తాను అంటే అప్పుడు అనంతాళ్వార్ల వారు అంగీకరించలేదు. ఆయన అలా చెప్పగానే ఆ బాలుడు అనంతాళ్వార్ల వారి భార్య దగ్గరికి వెళ్ళి నేను మీకు సహాయం చేస్తాను అంటే అప్పుడు ఆమె అంగీకరిస్తుంది.
అప్పుడు ఆమె మట్టిని లో పెట్టుకొని తీసుకువెళ్తే బాలుడికి తీసుకువెళ్ళి ఇచ్చేది. అప్పుడు ఆ బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆ భార్య తొందరగా మట్టి తట్టలు తీసుకొని రావటాన్ని గమనించిన శ్రీ అనంతాళ్వార్ల వారికి అనుమానం వస్తుంది. అదే విషయాన్ని తన భార్యని అడిగితే ఆమె బాలుడు తనకు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. ఇప్పుడు అనంతాళ్వార్ల వారు తాను కాదన్న తన భార్యకు పనులలో చేదోడు వాదోడుగా ఉన్నాడుగా అని ఉద్యానవన నిర్మాణంలో సహకరిస్తున్నాడన్న కోపంతో అనంతాళ్వార్ల వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు. అది వెళ్ళి ఆ బాలుని గడ్డానికి తగులుతుంది. అనంతరము ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు వెళ్ళిపోయిన తర్వాత అనంతాళ్వార్ల వారు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. మర్నాడు చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్ల వారు. స్వామివారి మూల విరాట్టు చుబుకం నుండి గడ్డం నుంచి దెబ్బ తగిలి రక్తం కారటము చూసి అయ్యో, తాను గుణపం విసిరింది ఎవరి మీదో కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి మీదనే అని గ్రహిస్తాడు అనంతాళ్వార్ల వారు. ఆ బావి తవ్వటంలో సహాయం చేయటానికి వచ్చింది ఆ దేవదేవుడే అని తెలుసుకుంటాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారమైన భక్తిని చాటుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడయ్యాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని అద్దుతారు. అదేవిధంగా నేటికి మహాద్వారం చెంత అనంతాళ్వార్ల వారు స్వామివారిపై విసిరిన గుణపం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ అనంతాళ్వార్ల వారు బృందావనము శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది. మనము ఆ బృందావనాన్ని దర్శించవచ్చును. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ల బృందావనంలోనికి వెళ్తారు. నేటికి స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడము అనంతాళ్వార్ల వారు దివ్యగాథను స్ఫురింపజేస్తూనే ఉంటుంది. తిరుపతి క్షేత్రంలో తిరుమలతో పాటుగా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తిరుచానూరు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి శ్రీ లక్ష్మీదేవి అవతారమైన అలిమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. అందుకనే తిరుచానూరును అలిమేలు మంగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. మూర్తులను పరీక్షించే ప్రయత్నంలో మహాకోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నడంతో తన నివాస స్థానాన్ని అవమానపరిచాడని అలిగిన శ్రీ లక్ష్మీదేవి భూమి మీదకు చేరుకుంటుంది. దీంతో సిరిలేని శ్రీనివాసుడు భూమి మీదకు వచ్చేస్తాడు. తిరుమలలో కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులో పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మీదేవి అంగీకారంతో పరిణయం చేసుకున్నాడు. ఆ అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీదేవి చతుర్భుజ 2 చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. 2 చేతులు వరద అభయముద్రలలో ఉంటాయి. ఈ ఆలయం సన్నిధిలో శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. చారిత్రక ఆధారాల ప్రకారము పల్లవరాజుల కాలంలో ఇది తిరువెంగడ కూటంగా ఉంది. గతంలో ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉండేది. కాలక్రమంలో ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేరే చోటికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే తిరుపతి యాత్రకు వెళ్లిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరము తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి. లేదంటే ఆ యాత్రకు ఫలం లభించనద్దని ప్రతీతి. శ్రీవారి ఆలయంలో జరిగిన విధంగానే ప్రతిరోజు అలిమేలు మంగమ్మకు పూలాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారము అష్టదళ పద్మ ఆరాధన జరుగుతుంది. శుక్రవారము అభిషేకం జరుగుతుంది. గురువారము తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోనూ మరికొన్ని దినాల్లోనూ లక్ష్మీ పూజ జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ చరిత్రను గురించి తెలుసుకుందాము. అన్నమయ్య లాగా అపారమైన భక్తితో సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ చరిత్రకెక్కారు. స్త్రీలలో కవులుగా ప్రసిద్ధికెక్కిన వారు అట్టే లేకపోయినా లభ్యమైన వారి కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సాధారణంగా ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు ప్రదర్శించే వ్యక్తిత్వాలు, కష్టాలు, జీవితంలో
ఒక భాగంగా ఉంటాయి. వాటిని అధిగమించి తమ జీవితాలను మలుచుకోవడము మానవ నైజము. పూర్వ కవులలో భీమన లాగానే తరిగొండ వెంగమాంబ కూడా అభిమానుల ఆదరణ చూరగొన్న కవయిత్రి. భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ 279వ తాళ్లపాక అన్నమాచార్యుల 601వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరించి పునీతులైన భక్తులు ఎందరో. అలా వెంకటేశ్వరుని నామంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయిన భక్త శిఖామణులలో తరిగొండ వెంగమాంబ ఒకరు. వెంగమాంబ భక్తి తత్పరతకు సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే కరిగిపోయాడట. అమృతధారలాంటి ఆమె గానానికి పరవశించిపోయాడట. అన్నమయ్య సంకీర్తనలు మురిసి ఆనందంగా తల ఊపిన వెంకటేశ్వరుడు వెంగమాంబ కవితాగానానికి పరవశంతో నర్తించాడట. రమా పరిణయము, రాజయోగామృత సారము, వశిష్ఠ రామాయణం వంటి ద్విపద కావ్యాలు, శ్రీకృష్ణమంజరి, నృసింహ శతకం వంటి మొదలైన శతకాలు, నృసింహ విలాసము, శివలీలా విలాసము, విష్ణు పారిజాతము, రుక్మిణీ నాటకం వంటి యక్షగానాలతో పాటు 4 పాటలు, జోలపాటలు, నలుగు పాటలు, హారతి పాటలు, ఆరగింపు పాటలు, లాలి పాటలు కూడా రచించి ఆ శ్రీనివాసునికే అర్పించింది వెంగమాంబ. తరిగొండ గ్రామంలో క్రీస్తుశకము 1730 సంవత్సరంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులకు జన్మించింది ఈ వెంగమాంబ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వెంగమాంబ బాల్యం నుంచే ఆ శ్రీనివాసుని మీద భక్తి ప్రపత్తులతో మైమర్చిపోయేది. తన వయసు పిల్లల్లా ఆటపాటలతో కాలం గడపడము ఆమెకు నచ్చేది కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండేది. ఆ శ్రీనివాసుని అర్చనలు, ఆరాధనలే ఆమె ఆటపాటలయ్యాయి. సహజంగానే వెంగమాంబ ఈ పరిస్థితి ఆమె తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆ వయసులో ఉండటంవలసిన సహజమైన ప్రవర్తన ఆమెలో కనబడకపోవటంతో తమ కూతురికి ఏమైపోతుందో అని తల్లడిల్లిపోయారు. కనీసము వివాహం చేస్తేనైనా ఆమె ధోరణి మారుతుందేమో, అందరాడపిల్లల్లా ఉంటుందేమోనని అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే వివాహం జరిపించాడు. ఆ విధమైన జీవితము వెంగమాంబ ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం అవుతుందని, ఆమెను ఆమె దారిలోనే నడవనివ్వాలని అనుకున్నాడో ఏమో ఆ భగవంతుడు. ఆమెను బాల వితంతువుగా చేసేశాడు. ఆ భర్త మరణించినా కూడా ఆమె వితంతు జీవనానికి దూరంగానే ఉండిపోయింది. ఎందుకంటే మనస, వాచ, కర్మణ ఆ వెంకటేశ్వరుడే తన పతి అని నమ్మింది. పుట్టుకతోనే వచ్చిన శిరోజాలు, చిన్ననాడే వచ్చిన బొట్టు, కాటుక, పూలు వంటి చిహ్నాలను మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనాటి సమాజాన్ని ప్రశ్నించింది. కానీ ఆమె భావాలను సమాజం అంగీకరిస్తుందా? నిండు ముత్తైదువలా జీవిస్తున్న ఆమెను ఎన్నో విధాల తూలనాడింది అప్పటి సమాజము. ఆనాటి ఛాందసవాదులు ఆమెను ఎన్నో నిందలకు గురిచేశారు. ఎన్నో విధాలుగా తూలనాడారు, అవమానించారు. ఛాందసవాదము ఆమెలోని లోపాలను వెతకటానికే ప్రయత్నించింది తప్ప ఆమెలోని భక్తురాల్ని, యోగినిని అర్థం చేసుకోలేకపోయింది. ఆమెలో పాండిత్యాన్ని గుర్తించి అంగీకరించలేకపోయింది. చివరకు ఆమె అక్కడి నుండి ఉండలేక పరిస్థితి ఏర్పరిచారు. ఈ పరిస్థితిలో తరిగొండలో ఉండలేక ఆ శ్రీనివాసుని సన్నిధే తనకు శరణ్యం అనుకుని తిరుమలకు చేరుకుంది వెంగమాంబ. అలా తిరుమల చేరిన వెంగమాంబ తన రచనలతోనూ, కవితాగానంతో శ్రీనివాసుని అర్చిస్తూ ఉండేది. అప్పుడే శోభాయమానమైన తిరుమల మహాత్యాన్ని వర్ణిస్తూ వెంకటాచల మహాత్యం రచించింది. ఆ వెంకటాచల వాసుని మీద ఎన్నో రమణీయమైన కీర్తనలు ఆమె నోటి నుండి ఆశువుగా వెలువడేవి. సంతత ధారలాగా వెలువడుతున్న ఆ కవితా ప్రవాహానికి అడ్డే లేకపోయింది. భగవంతుడు తన భక్తులను అనుగ్రహించే ముందు వారిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడట. ఆ పరీక్షలలో నెగ్గితే తప్ప వారికి కరుణా కటాక్షాలను అందించడట. జగత్తులనేలే ఆ జగన్నాథుని సన్నిధిలో నివాసం కోసం వెతుకులాటలో పడింది వెంగమాంబ. ఆలయంలో కొన్నాళ్ళు, మండపాల్లో కొన్నాళ్ళు, తిరుమల కొండకోణల్లో ఉన్న గుహల్లో కొన్నాళ్ళు కాలం గడుపుతూ ఉండేది. ఆ తుంబురకోన సమీప గుహలో చాలా కాలం తపస్సు చేసింది.
ఇప్పుడు కూడా తరిగొండ గవి అన్న పేరుతో ఉన్న ఆ గుహలను మనం చూడవచ్చును. నివాసం కోసము వెతుకులాడే ఈ పరిస్థితి నుంచి తనను కాపాడమని, ప్రశాంతంగా స్వామిని సేవించుకునేలా అనుగ్రహించమని శ్రీనివాసుని వేడుకుంది. అప్పుడు భక్తురాలు ఆర్తిగా అడిగితే భగవంతుడు కాదంటాడా? లేదంటాడా? తన భక్తులు ఇంతగా పరితపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? అందుకే ఆదిరాం బాబా వారి శిష్య పరంపరలో మహంతు మఠానికి అప్పటి అధిపతి ఆత్మారాం దాస్కు కలలో కనబడి వేంగమాంబ స్థిర నివాసం ఏర్పరచమని ఆదేశించాడట. స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఏర్పడింది. అక్కడే ఒక దిగుడు బావి తవ్వించి తులసి వనాన్ని పెంచి స్వయంగా తన చేతులతో తులసి వనమాలలను అల్లి స్వామివారిని సేవిస్తూ ఉండేదట. ఇప్పుడు కూడా ఆ దిగుడు బావి అలానే ఉంది. శ్రీ వేంగమాంబ భక్తి ప్రపత్తులు, ఆమె కవితా వైభవం గురించిన అన్నమయ్య వంశీకులు స్వయంగా తమ నివాసంలోనే కొంత భాగాన్ని ఆమెకు సమర్పించి గౌరవించారు. ఇక్కడ ఉన్నప్పుడే తిరుమల మాడవీధుల్లో భోగ శ్రీనివాసుడు ఊరేగింపు వచ్చినప్పుడు ప్రతిరోజు తన ఇంటి ముందుకు రాగానే వెండి పళ్ళెంతో హారతి ఇచ్చేదట. ఆ పరంపరగానే ఆ శ్రీనివాసుని సన్నిధిలో అన్నమయ్య వంశీకులు లాలిపాట పాడితే వెంగమాంబ వంశీకులు హారతి పట్టడము ఆచారంగా కొనసాగుతుంది. ఈ మహాభక్తురాలు సాధ్వి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి అంశగా చెప్పబడిన వేంగమాంబ 1817 సంవత్సరంలో శ్రావణశుద్ధ నవమి నాడు సజీవంగా సమాధిలోకి ప్రవేశించారు. ఆ సమాధి, దాని మీద ఏర్పరచబడిన తులసి బృందావనం నేటికీ కూడా శ్రీ వరాహస్వామి ఆలయానికి ఉత్తరం వైపున చూడవచ్చును. చర్చనీయాంశంగా మారిన తరిగొండ వెంగమాంబ సమాధి వివాదము పాఠకులకు తెలిసింది. అయితే చిత్తూరు సమీపంలో ఉన్నదే సరైనదని కొందరు, తిరుమలలో ఉన్న సమాధే నిజమైనదని మరికొందరు వాదిస్తూ ఉండటంతో ఇటీవల టీడీపీ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీలో టీటీడీ పాలక మండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సంచాలకులు కమిటీగా నియమించింది. అయితే గత చరిత్ర ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడున్న సమాధి వెంగమాంబది కాదని, అది వేంగమాంబ పేరుతో ఉన్న వేరే వారిదని గుర్తించింది. తిరుమలలో ఉన్న సమాధే నిజమైన వేంగమాంబ సమాధిగా నిర్ధారించి ఆ కమిటీ నిర్ధారణకు వచ్చి ప్రకటించింది. వేంగమాంబ రచనలన్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవే. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.